అందరికీ వందనం. ఈరోజు మన తెలుగు కథ ఎలుగుబంటి వడ్రంగి. ఈ కథను చక్కగా రాస్తూ చదువుదాం. కొందరు వేటగాళ్ళు ఒక ఎలుగుబంటిని వెంటబడి తరుముకొస్తున్నారు. ఎలుగుబంటి భయంతో పారిపోతూ ఉండగా దారి మధ్యలో కొయ్యలు చెక్కుకుంటూ ఒక వడ్రంగి కనిపించాడు. వడ్రంగి దానిని తన గుడిసెలో దాక్కోమని చెప్పాడు. వెంటనే ఎలుగుబంటి వెళ్ళి గుడిసెలో దాగింది. అంతలో వేటగాళ్ళు అక్కడికి పరిగెత్తి వచ్చారు. ఇటువైపు ఒక ఎలుగుబంటి పరిగెత్తుకుంటూ వచ్చిందా అని అడిగారు వాళ్ళు వడ్రంగితో. నేను చూడలేదు అంటూ వడ్రంగి సమాధానం చెప్పాడు. కానీ అతనలా అంటూనే తన వేలుతో గుడిసె వైపు చూపించాడు. కానీ వేటగాళ్ళు అది గమనించలేదు. అతను చెప్పింది నిజమనుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతసేపటికి ఎలుగుబంటి గుడిసెలో నుంచి వచ్చి ఏమీ మాట్లాడకుండా తన దోవన తాను వెళ్ళిపోతుంది. నీ ప్రాణాలను కాపాడాను, అందుకు నీవు కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగాడు వడ్రంగి. అప్పుడా ఎలుగుబంటి వెనక్కి తిరిగి అతనితో ఇలా సమాధానం చెప్పింది. నీ స్వభావం మంచిది కాదు. నీ మాటలు ఒక విధంగాను, చేతలు మరొక విధంగాను ఉన్నాయి. అందుచేత నీకు కృతజ్ఞత తెలపవలసిన అవసరం లేదు అంటూ ఎలుగుబంటి వెళ్ళిపోయింది. ఈ కథ యొక్క నీతి: కొందరు చెప్తారు తీయని మాటలు, చేస్తారు దుర్మార్గాలు. నమస్తే. జై హింద్. జై హింద్.